சி ஜோசப் விஜய் எனும் நான் ஆண்டவன் மீது ஆணையிட்டு ఉరిదిమొழிகிறேன். నమస్తే. తమిళనాడు రాజకీయాలకు లేదా రాజకీయ సంప్రదాయాలకు భిన్నమైన ఆవిష్కరణ ఒకటి జరిగింది. గడిచిన 70 సంవత్సరాలుగా తమిళ రాజకీయాలలో వారి సంస్కృతి సంప్రదాయము కట్టుబొట్టు చాలా ప్రధానంగా కనబడతాయి. టీవీకి అధినేత విజయ్ ప్రమాణ స్వీకార సందర్భంగా ఆయన సూటు బూటుతో వేదికపైకి రావడం, అట్లాగే ప్రమాణ స్వీకారం చేయడం. అంతకు ముందున్న ముఖ్యమంత్రులు వారి వేషాధారణ వేరుగా ఉన్నది, విజయ్ వేషాధారణ వేరు. మరొక అంశం, ఆయన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయాలు జరుగుతాయి, ఇక్కడ అద్భుతమైన పరిపాలన ప్రారంభమైంది ఈ క్షణం నుండి అన్నారు ప్రమాణ స్వీకారం తర్వాత. అంటే అంతకు ముందున్న సమస్యలు లేదా అంతకుముందు పరిపాలించిన వారు విస్మరించిన అంశాలకు పరిగణలోకి తీసుకుంటామని, పరిపాలన మరో రకంగా ఉండబోతుందని చెప్పగానే చెప్పడం, నేరుగానే చెప్పడం. వాస్తవానికి తమిళ ప్రజల ఆలోచన మారుతూ ఉన్నదన్నదానికి విజయ్ ఎన్నికల మేనిఫెస్టో కానీ, ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ, ఆయన వేషాధారణ కానీ మనకు కనిపెడుతున్నది. ఇంతకు ముందుకున్న అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, పన్నీరు సెల్వం, లేకపోతే కనుక ఎడప్పాడి పళనిస్వామి, స్టాలిను, జయలలిత అనుకున్నాం. ఇక్కడ ఈ ఎవరైతే ఇందాక చెప్పిన పేర్లు పురుషులు ఉన్నాయో వారందరూ దాదాపుగా ద్రవిడియన్ ఆలోచన సెంట్రిక్గానే వారి మాట తీరు ఉన్నది. తమిళ ప్రజల మనోభావాలను గుర్తిస్తున్నట్లుగానే వారి వేషాధారణ కూడా ఉన్నది. కానీ విజయ్ తరం వచ్చే నాటికి ప్రజల ఆలోచన ఎట్లా మారింది, రాబోయే రోజుల్లో తమిళ రాజకీయం ఎట్లా ఉండబోతున్నదో కూడా ఒక రేఖామాత్రమైన ఉదాహరణ. పైగా వారొక మాట అన్నారు, అంతకుముందు ఎన్నికల ప్రచారంలో ఆ విజయ్ క్రిస్టియన్ అనే అంశాన్ని బాగా ట్రోల్ చేసిన అక్కడ. ఇతను జోసెఫ్ అనేదాన్ని. సరే, ఆ జోసెఫ్ విజయ్ అనేది కూడా వేదిక పైన సి జోసెఫ్ విజయ్ అని పెట్టుకోవడం. తాను ఏ మత నేపథ్యం నుంచి ఉన్నది, మిగతా మతాల విషయంలో అక్కడ ఎలాంటి భావజాలం ప్రచారంలో ఉన్నది, ఈ విషయాలని కూడా ఒక చర్చ ఎన్నికల ముందు జరిగింది. వాటికి సమాధానంగా విజయ్ వ్యవహార శైలి ఉన్నదా అనే ఒక భావన కూడా వ్యక్తమవుతున్నది. దీంతోపాటు ఎన్నికలకు ముందు వ్యక్తమైన ఒక అభిప్రాయం ఇప్పుడు కూడా కొందరు మాట్లాడుతున్నారు, ఈయన బీజేపీ ఎజెండా ప్రకారం ముందుకెళ్తున్నారు అని. కానీ వేదిక పైన ఉన్నది రాహుల్ గాంధీ ఆయన సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నారు. అంతేకాదు గతంలో తమ పూర్వీకులు చేసిన పొరపాట్లను ఆయన వాటికి క్షమాపణ చెప్పడం, అవును పొరపాటు జరిగిందని చెప్పడం, బహుశా చాలా గొప్ప విషయం అట్లా చెప్పడం. ఇదంతా ఏమిటి, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కమ్యూనిస్టులకు అంచుకోవడం బద్దలు కొట్టిన మమతా బెనర్జీని కాదు అని అక్కడ బీజేపీకి ప్రజలు అవకాశం ఇవ్వడం. అంటే మారుతున్న ప్రజల ఆలోచన, ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రజల జీవితాల్లోకి ఎంత వేగంగా వచ్చిందో ప్రజల ఆలోచనను కూడా అది ప్రభావితం చేస్తున్నది, చాలా క్లియర్గా కనబడుతున్నది. అంటే ఒక ఆల్టర్నేటివ్ రాజకీయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆల్టర్నేటివ్ రాజకీయం ఉన్న దగ్గర తప్పకుండా గత ప్రభుత్వాన్ని దించి అధికారంలోకి ఆ పార్టీని తీసుకొని వస్తున్నారు. తమిళనాడులో జరిగింది అదే. తమిళ ప్రజల భాషకు సంబంధించిన వేషాధారణకు సంబంధించిన అంశాలలో ఏ చిన్న పొరపాటు జరిగినా వారు సహించే ప్రసక్తి గతంలో చరిత్ర ఇది కనబడింది మనకు. కానీ ఇప్పుడు ఆయన సూటు బూటుతో వస్తే ప్రజలు హర్షించడము, చప్పట్టు కొట్టడము ఇది కనబడింది. కానీ సభికులలో చాలామంది వారి వేషాధారణ తెల్లంగి, తెల్ల ధోతి అవే ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రజల ఆలోచన మారిందనడానికి ఉదాహరణ అది కేరళ తీసుకున్నా సరే, వెస్ట్ బెంగాల్ అయినా సరే, తమిళనాడు అయినా సరే, ప్రజల మనోభావానికి అనుగుణంగా కొత్త తరం ఇవాళ 10-15 ఏళ్ళ కింద 10 ఏళ్ళు ఉన్న పిల్లలు ఇవాళ ఓటర్లుగా మారిపోయింది 10-15 ఏళ్ళ కాలంలో. ఈ 15 ఏళ్ళ కాలంలో ఓటర్లుగా మారిన వారు అంటే 20-25 ఏళ్ళు ఈ వయసున్న వారి సంఖ్య దేశంలో పెరుగుతున్నది. వీరంతా కమ్యూనికేషన్ టెక్నాలజీ, పాత తరాన్ని ఏమో ఈ సోషల్ మీడియా ప్రభావితం చేస్తున్నది, టెక్నాలజీ ప్రభావితం చేస్తున్నది. కొత్త తరానికి వారు మిలేనియంలో పుట్టిన పిల్లలు కాబట్టి వారంతా గత సంప్రదాయాలను, గత రాజకీయ విధానాలను,
బహుశా వారు పట్టించుకున్నట్లు లేదు. కొత్తగా ఉండాలి, త్వరగా ఫలితం ఉండాలి, ఇతర దేశాలతో, ఇతర ఓటర్లతో, ఇతర నాయకుల ఆలోచనతో పోలిక సహజంగానే జరుగుతున్నది. పలానా దేశంలో పలానా విధంగా మార్పులు వచ్చినాయి, ఇండియాలో కూడా రావాలి. పలానా రాష్ట్రంలో మార్పు వచ్చింది, మన రాష్ట్రంలో రావాలి. ఆయన పాత విషయాలు ఇప్పుడు ఎందుకు కొనసాగించాలి? ఇట్లా ఒక ధోరణి బలంగా కనబడుతూ ఉన్నది. బహుశా ఈ మార్పు పురోగామి దిశగా ఉంటే మంచిదే. అట్లని చెప్పి మనం నడిచి వచ్చిన దారిని కూడా మర్చిపోకూడదు. ఆ దారి మంచిదైనప్పుడు ఇక్కడ తమిళనాడుని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వారికి ఉన్న ఆలోచన, గత చరిత్రను చూసినప్పుడు ఆ చరిత్ర పరిణామక్రమం మొత్తం కూడా నిర్దిష్టమైన వారి సాంస్కృతిక అంశాల విషయంలో వారు ఎక్కడ తగ్గరు. అంటే ఇక్కడ విజయ్ తగ్గిందని కాదు, మారుతున్న ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. మొత్తం సినారియో చూసినప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచనలో వస్తున్న మార్పులకు బహుశా ఈ మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒక ఉదాహరణ అనుకోవచ్చు. ఇది రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలను బట్టి, కొత్తగా వచ్చే రాజకీయ పార్టీలను బట్టి, వారి పనితీరును బట్టి, ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఉంటే ఆ మేరకు భవిష్యత్తులో కూడా మార్పులు ఉండవచ్చేమో. థ్యాంక్ యూ.